హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. చేసి ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ నుంచి చాలా నోటిఫికేషన్స్ 1 by 1 వస్తుంది. సో నేను ఆల్రెడీ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ వీడియో అయితే చేశాను గ్రూప్ 1. సో ఇప్పుడైతే వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వీడియోస్ కూడా చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఎడ్యుకేషన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్లో పడ్డాయి, జనరల్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా చెప్పారు. సో ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మన వీడియోస్ అయితే చేస్తున్నాము. సో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే షార్ట్లు చూసినా మీకు క్విక్గా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఫ్రెండ్స్, ఎవరు మిస్ అయితే అవ్వద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పుడు క్విక్గా నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 9/1/2024 నుంచి 29/1/2024 వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఇంకా టైం అయితే ఉంది. 18 to 42 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ ఉండాలి. ఇది శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనుకుంటున్నారు? టోటల్ 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 38 వేకెన్సీస్ ఎవరెవరు అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇదైతే వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే ముందుగా మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది క్రియేట్ చేసుకుని రెడీగా ఉంటే అప్లికేషన్ ఫామ్ యాక్టివేట్ అవ్వడంతో మీరు చకచకా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ వేకెన్సీస్ 38 అని చెప్పాను కదా. ఏ జోన్లకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా నేను రౌండ్ అప్ అయితే చేశాను. ఫ్రెండ్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్లో మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటబుల్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు బీఈడి కోర్స్. సో ఎవరికైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ దాంట్లో సో వాళ్ళు అడ్మిషన్ రిలేటెడ్ దాంట్లో అడ్మిషన్ టు బీఈడి కోర్స్ చేసుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి కేటగిరీలు బట్టి. సో నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫ్రెండ్స్, సో మీరు ఏం వర్రీ అయితే అవ్వద్దు, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిలబస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలోనే అంటే పీడిఎఫ్లో ఇస్తారు కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఉంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి పే చేయాలి మీరు ఆన్లైన్లో. మీకు కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే 100 రూపీస్ పర్ కరెక్షన్స్ విల్ బి ఛార్జ్ అని అయితే చెప్తున్నారు. అందుకోసం మీరైతే వచ్చేసి కరెక్షన్స్ చేయకుండా అంటే ఎడిట్ ఆప్షన్ యూస్ చేసుకోవాలంటే 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, కాబట్టి 1-2 సార్లు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి 120 రూపీస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 120 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలాగే జోనల్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి ఇలా కిందకైతే వచ్చేస్తే దానికి సంబంధించిన ఎనెక్సర్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఎనెక్సర్ తర్వాత కింద సిలబస్ అయితే వచ్చింది. సిలబస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో అయితే ఉంటుంది. టాపిక్స్ చూడండి ఫ్రెండ్స్, ఏవే టాపిక్స్ కవర్ అవుతున్నాయంటే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీలో ఈ టాపిక్స్ ఉంటాయి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. స్కీమ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా ఉంటాయి. సో పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అయితే ఉంది. జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఎడ్యుకేషన్ 1 ఎడ్యుకేషన్ 2 అని చెప్పేసి అయితే ఇచ్చారు. టోటల్ ఇది 450 మార్క్స్ అయితే ఉంటుంది. సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మెంటల్ అబిలిటీ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఎడ్యుకేషన్లో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషన్ సైకాలజీ, బీఈడి రిలేటెడ్ సంబంధించిన టాపిక్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, డిగ్రీ స్టాండర్డ్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ కంప్యూటర్ టెస్ట్ అయితే వచ్చేసి 60 minutesలో 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఫ్రెండ్స్, క్లియర్గా. సో దీనికి సిలబస్ ఏముంటుందో కూడా క్లియర్గా అయితే చెప్పారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో దీనికి సంబంధించిన బిట్లు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, సో మీకు అన్ని టాపిక్స్ అయితే ఇచ్చారు. అలాగే అసైన్మెంట్ ప్యాటర్న్ అసెస్మెంట్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. 20% టోటల్ మార్క్స్. సో ఇలా అయితే డివైడ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోండి అండ్ మిస్ అవ్వద్దు. మీరు ఇటువంటి అప్డేట్స్ని మిస్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడతాయి. చాలామంది బీఈడి రిలేటెడ్ కోర్సులు చేసి మాకు అసలు ఎటువంటి జాబ్స్ లేవు పర్మనెంట్గా, ఓన్లీ లెక్చరర్ జాబ్సే ఉంటాయి
అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా, ఆ కోర్సులు ఎవరు చేసినా ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో చాలామంది ఇలాంటి కోర్సులు చేసి ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి తెలియచేయండి మీకోసం పర్మనెంట్ జాబ్స్ అయితే పడ్డాయి అని చెప్పేసి ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుందని. సో వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.